ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरवीर्य शिरो ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरवीर्य शिरो ऐगिरि नन्दिनि नन्दित मेदिनि మహావృక్షం దీని వయసు దగ్గర దగ్గర 300-400 ఏళ్ళు పైబాటే ఉండొచ్చు. మొక్కులు తీర్చుకోవడం కోసం ఎర్ర గుడ్డలు ఏదైతే కనపడుతున్నాయో వాటిని దీక్షావస్త్రాలుగా మనం చెప్పుకోవచ్చు. వాటిని ఇక్కడ సమర్పిస్తూ అక్కడ అలాగా నిత్యం ఎప్పుడు నీరు వస్తుంటది కాబట్టి ఆ దారలో పడుతుంటది అనమాట. ఆ యొక్క దార పడేటువంటి దార అమ్మ పేరే ఆ పేరే నామకరణం చేయడం జరిగింది. వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. అతి పురాతనమైన ఆలయం, అలాగే గిరిజన తండ. ఇది దగ్గర దగ్గర 300 కిలోమీటర్ల దూరం. మనం దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. దీని పేరే దారాలమ్మ అమ్మవారు. మనం ఈ మర్రి చెట్టు చూడొచ్చు. ఇది మహావృక్షం. దీని వయసు దగ్గర దగ్గర 300-400 ఏళ్ళు పైబాటే ఉండొచ్చు. అయితే ఇక్కడ స్థానికులు కూడా ఈ చుట్టుపక్కల గిరిజన తండాల్లో ఉన్న గిరిజనులు కావచ్చు, లేకపోతే ప్రజానికం కావచ్చు, ఇక్కడ రావడం, ఆ మొక్కులు అమ్మవారిని మొక్కుకోవడం, దాని తగ్గట్టుగా ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం ఎర్ర గుడ్డలు ఏదైతే కనపడుతున్నాయో వాటిని దీక్షావస్త్రాలుగా మనం చెప్పుకోవచ్చు. వాటిని ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. నూతన వధూవరులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వారు మెడలో ధరించినటువంటి పెళ్లి సమయంలో ధరించినటువంటి ఆ దండలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి ఈ మర్రి చెట్టుకే సమర్పిస్తారు. ఈ ఆచారం ఏంటి, ఈ వింత ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ముఖ్యంగా గిరిజనులు చాలా మంది ఇక్కడికి వచ్చి పండగ చేసుకుంటారు. పండగ అంటే జస్ట్ అమ్మవారికి మొక్కుకోవడం. అమ్మ నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ కష్టం నుంచి గట్టెక్కించి పెట్టు, నీకు ఈ పలానా మొక్కు తీసుకుంటానని చెప్పి కోరుకుంటుంటారు. ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి చెప్పండి ఒకసారి. సార్ నమస్కారం సార్. మాది ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే మండలం సార్. జీకే మండలంలో మాది డేరాల గ్రామం, చిన్న పల్లెటూరు గ్రామం. అయితే మాకు దారిలో మా తల్లివారు మాకు కొలువై ఉన్నారు ఇక్కడ. కానీ చాలా రోజుల క్రితం నుండి కూడా అమ్మవారు ఉన్నారు. అలాగే మా ప్రాంతం నుండి కూడా ఈ అమ్మవారి కోసం చాలా గొప్పతనంగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కూడా మాకు తీరుతాయి. కాబట్టి ఆ కోరికలను తీర్చుకోవడం కోసం అమ్మవారి దగ్గరకు వస్తూ ఉంటాము. అలాగే మా ప్రాంతం నుండి సుమారుగా మా కుటుంబ సభ్యులు, అలాగే మా కుటుంబ సభ్యులతో పాటుగా కుటుంబ సభ్యుల ద్వారా మా బంధుమిత్రులు అందరూ కూడా రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటది? మీ నాన్నగారు, మా నాన్నగారు, అలాగే మా తాతగారు, మా ముత్తాతల నుండి కూడా ఈ మర్రి చెట్టు, మర్రి వృక్షం అనేటువంటిది ఉంది. అలాగే మాకు ఏమైనా కోరికలు కావాలంటే కూడా ఆ మర్రి చెట్టు వైపు అదే ఆ మూడు అనేటువంటిది కట్టడం జరుగుతూ ఉంది. అది కడతాము. ఆ కోరికలు ఏదైతే తీరేయో ఆ మూడు అనేటువంటిది తిప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే మా ప్రాంతం నుండి, అలాగే మా కుటుంబ వాసులు, అలాగే మా అంటే ముడి ఏం చేస్తారు, దాన్ని మూడు అనేటువంటిది ముందుగా ఆ మూడు అనేటువంటిది కడతాం. కట్టిన తర్వాత ఏంటంటే మా కోరిక ఎప్పుడైతే తీరిందో వచ్చేసి ఆ మూడు అనేటువంటిది తిప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ కట్టిందో మీకు తెలుస్తూ ఉంటుందా? మీరు దానికి అనేటువంటిది సింబల్ అనేటువంటిది ఉంటుంది. ఆ సింబల్ ఒక గుర్తు అనేటువంటిది పెట్టిన తర్వాత అది వచ్చి ఖచ్చితంగా అక్కడికి వచ్చి మరి ఖచ్చితంగా వస్తాము. ఇక్కడ మనం చూడొచ్చు, మీరు చెప్తున్న ఆచారం ఏదైతే ఆ రెడ్ సంబంధించిన క్లాత్ ఉందో ఆ క్లాత్ ముడి పెట్టుకుంటారు. ముడి అంటే మొక్కుకుని ముడి అక్కడ పెడతారట ఆ మర్రి చెట్టు ఓడికి. దాని తర్వాత వారు వచ్చి ఆ మొక్కు తీరిన తర్వాత
వారు వచ్చి ఆ ముడిని విప్పుతారట. చాలా వింతగా ఆచారంగా కూడా ఉంది. అమ్మా తల్లి నీ పేరు ఏం చెప్పు? నా పేరు వంతుల సత్యారాజు. జిగవీధి మండలం నుంచి దారమ్మ గుడికి వచ్చాము. ఈ గుడిలో చాలా పవిత్రమైన తల్లి. ఇందులో చుట్టుపక్కల ఈ పల్లెటూరు ఏరియాలందరూ గుడికి వస్తారు. ఏ విధంగా ఎటువంటి మొక్కులు మొక్కుంటూ ఉంటారు అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద అయిన పెళ్లి పేరెంట్లు అయినంత వరకు ఏ గృహ ప్రవేశం గాని ఏదైనా కొన్ని కార్యక్రమాలు కూడా ఈ తల్లి చాలా కోరికలు తీరుస్తారు సార్. అంటే పక్కాగా పట్టున్న తల్లి అనుకున్న కోరికలన్నీ తీరుతుంటాయా? అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి సార్. అంటే ఈ అమ్మవారు ఎన్నాళ్ళు బట్టి ఉంది? మర్రి చెట్టు ఎన్నాళ్ళు బట్టి ఉంది మీకు? మీ అమ్మలు కావచ్చు 1997 నుంచి స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి చాలా మా తాతయ్యలు దానికన్నా ముందు తాతయ్యలందరూ చాలా పవిత్రంగా ఈ తల్లిని దారాలమ్మ తల్లి గాని కొలడం అనేది జరిగింది సార్. అంటే దారాలమ్మ అని ఎందుకు పిలుస్తారు? ఏమైనా ఐడియా ఉందా నీకు? దారాలమ్మ అనే ఎలాగొచ్చిందో నాకంటే తెలియదు కానీ సార్, ఈ తల్లి కొంచెం పవిత్రమైనదని కొంచెం అవగాహన తెలుసు సార్. ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల ప్రజలు వస్తుంటారు ఇక్కడికి? ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ చీరలు దారకొండ, చింతపల్లి, పాడేరు, ఎలా చూసుకున్నా విశాఖపట్నం నుంచి కూడా వస్తారు సార్. హైదరాబాద్ నుంచి, భద్రాచలం నుంచి కూడా వస్తారు సార్. మొత్తానికి మనం చూసాం కదా, ఇది మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇక్కడికి వస్తున్న క్రౌడ్ కూడా ఉంది. మనం ఏంటంటే ఇది వర్షాలు పడుతున్నా లేకపోతే ఎన్ని కష్టాలను సరే లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ యొక్క ఏదైతే వాళ్ళు కోరుకున్న కోరిక ఏదో ఉంటుందో ఆ కోరిక ప్రకారం ముడి కడతారట. ఆ రెడ్ క్లాత్ ని వారి కోరిక తీరిన తర్వాత ఆ ముడిని విప్పుతారట. విప్పిన తర్వాత అమ్మవారికి చెల్లించవలసిన మొక్కులన్నీ చెల్లించి వారు అమ్మవారికి నమస్కరించి అమ్మ మమ్మల్ని కష్టాల బారి నుండి బయటపడే తల్లి అని చెప్పి మొక్కుకుంటా. ఇది తాత ముత్తాతల కాలం నుంచి వస్తుందని చెప్పి వీరంతా చెప్తారు. అమ్మవారి పేరు శ్రీ దారలమ్మ తల్లి అమ్మవారు ఉంది. అక్కడ అలాగా నిత్యం ఎప్పుడు నీరు వస్తుంటది కాబట్టి ఆ దారలా పడుతుంటది అనమాట. ఆ యొక్క దార పడేటువంటి దార అమ్మ పేరే నామకరణం చేయడం జరిగింది అమ్మవారు. ఇది క్రీస్తు పూర్వం బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన నుంచి కూడా ఈ రోడ్ ఎప్పుడైతే హైవే రోడ్ ఈ రోడ్డు నిర్మించారో అప్పటి నుంచి కూడా ఉందండి అమ్మవారు. చాలా పవిత్రమైనటువంటి అమ్మవారు. ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా కూడా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. అలాగే మన సినీ ఫీల్డ్ ఉన్నటువంటి నందమూరి తారక బాలకృష్ణ గారు కూడా ఈ వంటశాల కట్టించడం జరిగింది వచ్చిన ప్రజలకు. అప్పుడు ఏం లేదు, ఓన్లీ గుడి ఇదే ఉండేదండి. ఆ షెడ్ అప్పుడు ఆయన కట్టించడం జరిగింది. అప్పటి నుండి కూడా బాలకృష్ణ గారు కూడా ఏడాదికి ఒకసారి వచ్చేవారండి. ఈ మధ్యలో ఆపేశారు. ఇంకెవరెవరు వచ్చారు ఈ ఆలయానికి? నాకు తెలిసిగా నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరు వచ్చారు. అంటే సినీ ప్రముఖులు. ఎంతమంది జనాలు వస్తుంటారు ఇక్కడికి? పండుగ కూడా చాలా మంది వస్తారండి. ఆదివారం, మంగళవారం బాగా చాలా ఎక్కువ 1000 మంది పైన ఉంటారు. 1000 లక్షల్లో కూడా రావచ్చండి ఒక్కోసారి. బాగా ఇక్కడ ఫెస్టివల్ ఎప్పుడు ఉంటుంది? పండుగ ఎప్పుడు ఉంటుంది? అమ్మవారిది కొత్త అమాస నెలలో చేస్తారండి. కొత్త అమాస నెలని ఉగాది ఇలాగే చేస్తారండి. అమావాస్య నాడు అమ్మవారికి ఘటాలతో బాగా ఊరేగిస్తారు. నలుమూల ఒరిస్సా ప్రాంతం నుంచి బాగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారండి. విజయవాడ మన ఏరియా ప్రాంతం అంతా కూడా. మనసారా హరి భజన చేయరా, నోరారా నారాయణాయనరా. యోగి అయినా మహాభోగి అయినా, యోగి అయినా మహాభోగి అయినా, యోగి అయినా మహాభోగి అయినా, యోగి అయినా మహాభోగి అయినా. పూర్వజన్మ సుకృతము పోదురా, పూర్వజన్మ సుకృతము పోదురా, పూర్వజన్మ సుకృతము పోదురా, పూర్వజన్మ సుకృతము పోదురా. నారాయణ నీ నామ స్మరణ చే, నారాయణుని నామ స్మరణ చే, నారాయణ నీ నామ స్మరణ చే, నారాయణుని నామ స్మరణ చే. నరకపు సాధలు నాశనమకు మనసార హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా. తాటే రాతని
రాదని ప్రజలు నగుదురని మాటే రాదని ప్రజలు నగుదురని మాటే రాదని ప్రజలు నగుదురని మాటే రాదని పాలో నందో నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందో నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందో నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందున నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందున నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందున నెయ్యి పాలయ్యున్న పాలో నందున నెయ్యి పాలయ్యున్న రీతి పాలో నందున నెయ్యి పాలయ్యున్న రీతి పాలయ్యున్న రీతి పాలయ్యున్న రీతి నీలో ఈశ్వర శక్తి ఇమిడి ఉన్నది చూడు నీలో నాలేడా లేడనా నేల నీకు గనరాడా లేడనా నేల నీకు కనరాడా లేడనా నేల నీకు